కర్నూలు జిల్లా పత్తికొండ కోర్టు ఆవరణలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పత్తికొండలో పోలీసులు వర్సెస్ న్యాయవాదులు అన్నట్టుగా ప్రస్తుతం పరిస్థితి ఉంది. ఇటీవలే డేగలపాడు గ్రామంలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అయితే పత్తికొండ కోర్టులో నేరుగా లొంగిపోవడానికి నిందితులు అక్కడికి వచ్చారు. ప్రస్తుతం అయితే ఆలూరుకు వెళ్లారు ఇటు పత్తికొండ కోర్టు జడ్జి. అయితే నిందితులను కోర్టు హాల్లో నుంచి పోలీసులు లాక్కెళ్లిన సంఘటన చూడొచ్చు. ఇక ప్రస్తుతం అయితే పోలీసుల తీరును ఇటు న్యాయవాదులు తప్పు పడుతూ కూడా రోడ్డుకెక్కారు. కోర్టు ఆవరణలోనే నిందితులకు రక్షణ లేదు అంటూ నిరసనకు దిగారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శివప్రసాద్ అందిస్తారు. చెప్పండి శివప్రసాద్, ఇప్పుడు చూసుకుంటే మరి కర్నూలు జిల్లా పత్తికొండలో అయితే కోర్టు ఆవరణలో ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు వర్సెస్ న్యాయవాదులు అన్నట్టుగా ఉంది పరిస్థితి. దీనిపై మీ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఏంటి? అమూల్య గారు, గత శుక్రవారం మధ్యాహ్నం ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం డేగలపాడు గ్రామంలో భారీ ఎత్తున గంజాయి సాగు చేస్తున్నారని పక్కా సమాచారం ఉందని పోలీసులు మెరుపుదారులు జరిపి అక్కడ ఉన్నటువంటి గంజాయిని అంతటిని స్వాధీనం చేసుకుని శనివారం తెల్లవారుజాము వరకు దాన్ని కాల్ చేశారు. అలాగే శనివారం ఉదయం ఆలూరు పోలీస్ స్టేషన్ లో డిఎస్పీ పత్తికొండ డిఎస్పీ వెంకటరామయ్య, ఆలూరు సిఐ రవిశంకర్ రెడ్డి, చిప్పగిరి ఎస్ఐ గారు కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆ సాగు చేసుకున్న గంజాయి వివరాలను వెల్లడించారు. ఇదొక ఎత్తు అయితే, ఈ ఆలూరు డేగలపాడులో ఈనాటిది కాదు ఈ గంజాయి సాగు అనేది మనకు స్పష్టమవుతోంది. ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఇక్కడ గుట్టుగా గంజాయి సాగు చేస్తున్నారని స్పష్టమవుతుంది. అయితే మాత్రం ఊరంతా ఒకటే మాట మీద ఉంటారని దీనికిడండి. ఈ విషయంలో నిన్నటి రోజు బుధవారం రోజు ఆ పత్తికొండ కోర్టుకు నిందితులు నేరుగా జడ్జి ముందు లొంగిపోయడానికి వెళ్తే అక్కడ జడ్జి గారు ఆలూరుకు వెళ్లారని తెలిసింది. అయితే నిందితులు పత్తికొండ కోర్టుకు హాజరయ్యకు వచ్చారని తెలుసుకున్న పోలీసులు నేరుగా కోర్టులోకి వెళ్లి నిందితులు లాక్కెళ్లి జీప్ లో వేసుకుని తరలించారండి. ఇవి కోర్టు ఆవరణలోనే నిందితులకు రక్షణ లేదంటూ అప్పటికెప్పుడు న్యాయవాదులు నిరసన తెలుపుతూ రోడ్డు ఎక్కారు, ఆందోళన కూడా చేశారండి. ఇదే అయితే పోలీసులు అయితే ఏమంటున్నారంటే, మాకైతే హక్కు ఉంది మేము ఇలా అదుపులోకి తీసుకోవడానికని. అంటే ఇప్పుడు ఆలూరుకు వెళ్ళిన పత్తికొండ కోర్టు జడ్జి లేని సమక్షంలోనే ఇటు వీళ్ళని తీసుకొని వెళ్ళినట్టుగా కూడా పోలీసులు తెలుస్తుంది. వీరికి ఎవరైనా ఆదేశాలు జారీ చేశారా ఇలా తీసుకొని రమ్మని? లేదు మేడం, అదంతా ఏం లేదు. వాంటెడ్ గా పోలీసులకే ఈ సమాచారం నిందితులు పత్తికొండ కోర్టులో లొంగిపోతున్నారన్న విషయం తెలిసి అక్కడికి వెళ్లి అక్కడికప్పుడు హుటాహుటిన వెళ్లి జీప్ లో తీసుకెళ్లి అదుపులోకి తీసుకుని వెళ్ళిపోయారు మేడం. దీన్ని నిరసిస్తూ న్యాయవాదు రోడ్డు ఎక్కి నిరసన తెలియజేశారు. దీంతో మొత్తం పోలీసులు వర్సెస్ న్యాయవాదులు అన్నట్టుగా ఉంది మేడం పరిస్థితి. ప్రస్తుతం చూసుకుంటే ఇటు కర్నూలు జిల్లా తాడిపత్రిలో అయితే కోర్టు ఆవరణలో ఇక్కడ పత్తికొండ పోలీసులు అయితే వర్సెస్ న్యాయవాదులు అన్నట్టుగా ఈ విధంగా అయితే సంఘటన జరుగుతుంది. మరి ఇటీవలే కూడా ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం డేగలపాడు గ్రామంలో భారీ ఎత్తున గుట్టుగా సాగు చేసిన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించిన నిందితులు బుధవారం పత్తికొండ కోర్టులో నేరుగా లొంగిపోయేందుకు వచ్చారు. అయితే పత్తికొండలో జడ్జి ఆలూరుకు వెళ్లారు. పత్తికొండ రోడ్డు కోర్టులో నిందితులు లొంగిపోయేందుకు వచ్చిన సంగతి తెలుసుకున్న పోలీసులు నిందితులను కోర్టులో హాల్లో నుంచి అయితే లాక్కెళ్లి జీపులో తీసుకెళ్లిపోయారు. ఇక దీంతో స్థానికంగా ఉన్న న్యాయవాదులు పోలీసులు తీరునైతే తప్పు పడుతూ రోడ్డుకెక్కారు. ఇక కోర్టు ఆవరణలోనే నిందితులకు తక్షణ రక్షణ లేకపోతే ఎలా అంటూ కూడా వారు నిరసనకు దిగారు. అయితే పోలీసులు మాత్రం కోర్టులో లొంగిపోయేందుకు వచ్చిన నిందితులను అదుపులోకి తీసుకునేందుకు తమకు హక్కు ఉంది అంటూ చట్టం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుందని వారు వాదిస్తూ ఉన్నారు. అయితే ఈ సంఘటనతో పత్తికొండలో పోలీసులు వర్సెస్ న్యాయవాదులు అన్నట్టుగా కూడా ఇప్పుడు పరిస్థితి నెలకొంది. మరి ఇప్పుడు దీనిపైన ఇటు పోలీస్ తీరుపైన డిపార్ట్మెంట్ ఎటువంటి యాక్షన్ తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సి ఉంది. ఈ ఘటనపైన ఇటు జిల్లా న్యాయశాఖ అధికారులు కూడా ఏమైనా విచారణ జరుపుతారా లేదా అనేది మాత్రం చూడాల్సి ఉంది. న్యాయవాదుల పట్ల దురుసుగా ప్రవర్తించిన చిప్పగిరి ఎస్ఐ గారిని న్యాయవాదుల పట్ల దురుసుగా ప్రవర్తించిన చిప్పగిరి ఎస్ఐ సతీష్ కుమార్ న్యాయవాదుల పట్ల దురుసుగా ప్రవర్తించిన పత్తికొండ విజయ్ కుమార్ దౌర్జన్యంగా కోర్టులకు దూసుకొచ్చిన పోలీసులు కోర్టులకు దౌర్జన్యంగా దూసుకొచ్చిన
టచ్ చేయకూడదు. ఈ బాబు నీ గ్రూప్ అలబెడుతుంది. ఎవరు కడతారు కేసు? మీరు మీ డిపార్ట్మెంట్ ఎవరు కడతారు కేసు కడతారా? పది మంది చెప్పేవాళ్ళు నువ్వు నేను కలిసి సమాధానం ముగించుకోవాలి.